మీరు ఎంత 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 సాలరీ ఇస్తున్నారండి వాళ్ళకి? ప్రస్తుతానికి ఏమీ అంటే వస్తలేదు. మేము కూడా హైర్ చేసుకుంటున్నామండి. నా ఛానల్ కూడా ప్రమోషన్ కి హైర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఏమైనా సాలరీ ఇస్తున్నారేమో చెప్పండి, నేను కూడా ఇస్తానని చెప్పేసి. ఫ్రీగానే చేస్తున్నారు. ఫ్రీగానే చేస్తున్నారు అయితే వాళ్ళకి. ఎస్, నేను ఇన్ని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 15 years లో మీలాంటి పాస్టర్ నేను చూడలేదు రియల్లీ. సో మీలాగా డేర్ అండ్ డాష్ గా ఇప్పుడు సీనియారిటీ ఇచ్చారు, ఇంటికి ఇచ్చేసి రండి క్వశ్చన్ అడగండి అని చెప్పేసి పెడతా ఉన్నారు, కే సెక్షన్ పెడతా ఉన్నారు. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు క్రిస్టియన్ కాదు, నేను మీకు సపోర్ట్ అంటే క్రిస్టియన్ కి నేను సపోర్ట్ చేయను, బట్ ఆ విధంగా ఉండాలి, అంటే ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అదేంటంటే ఈ మధ్య కొత్త బెక్కర్ వచ్చాడు అన్నది. ఆయన కొత్త బెక్కర్ కాదు, మొదటి బెక్కర్ ఆయనే. ఓహో అవునా, ఓకే ఓకే, నాకు తెలియదు. మొదటి బెక్కర్ ఈ వ్యక్తి. ఎలా బెగ్గింగ్ చేయాలి, అక్కడ చర్చిని పగలు కొట్టారు, ఇక్కడ చర్చిని పగలు కొట్టారు, మొదటి బెగ్గింగ్ స్టార్ట్ చేసిన, ఫండ్ రైజింగ్ చేసినటువంటి అనాథులను లేకపోతే ఆరోగ్యం బాగలేదనో హాస్పిటల్లో ఉన్నారనో ఫండ్ రైజింగ్ మొదలు పెట్టిన ఫస్ట్ బెగ్గర్ వీకేఆర్. అలా వీకేఆర్ ని నేను బయట పట్టుకొచ్చాను వీడి బెగ్గింగ్ అని. అలా వీకేఆర్ అడుగు తినే దాంట్లో మొదటి వాడు ఆద్యుడు. కానీ నువ్వేమంటావు తెలియక కొత్త బెగ్గర్ అంటున్నావు. నో 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 నో, నీకు విషయం తెలియక కొత్త బెగ్గర్ అంటున్నావు. కొత్త బెగ్గర్ కాదు, బెగ్గింగ్ లో పితామహుడు వీడు. అంటే మీరు జీసస్ ని ఎన్ననానండి, ఏమన్నా చేయండి, కానీ అయ్యి బాబోయ్ మా పాస్టర్ కానీ మా వాళ్ళని కానీ అన్నారనుకోండి, ఇంకా మీ మీద దాడులు జరిగిపోతాయి మీకు ఇంకా. హాయ్ బ్రదర్, నేను యాక్చువల్లీ జాన్ పాల్ గారితో మాట్లాడండి. మీరు ఎంత 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 సాలరీ ఇస్తున్నారండి వాళ్ళకి? ప్రస్తుతానికి ఏమీ అంటే వస్తలేదు. మేము కూడా హైర్ చేసుకుంటున్నామండి. నా ఛానల్ కూడా ప్రమోషన్ కి హైర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఏమైనా సాలరీ ఇస్తున్నారేమో చెప్పండి, నేను కూడా ఇస్తానని చెప్పేసి. ఫ్రీగానే చేస్తున్నారు వాళ్ళు. ఫ్రీగానే చేస్తున్నారు అయితే వాళ్ళకి. యాక్చువల్లీ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారండి హెల్త్ ఇప్పుడు? ఓకేనా, పర్లేదా, బాగుందా? పర్లేదు. ఓకే, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ లిటరల్లీ నేను నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి నేను వచ్చాను. నేను ఏంటంటే ఎస్, నేను ఇన్ని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 15 years లో మీలాంటి పాస్టర్ నేను చూడలేదు రియల్లీ. నేను చాలా మంది పాస్టర్ దగ్గర వర్క్ చేశాను, కానీ మీలాగా అంటే క్యూఏ సెక్షన్ పెట్టేసి రండి లైవ్ లేకి అని చెప్పేసి పిలిచే వాళ్ళని నేను చూడలేదు. బట్ మేము వెళ్తే బ్యాక్ స్టేజ్ లో పెట్టేసి క్వశ్చన్ అడిగితే బ్యాక్ స్టేజ్ లో పెట్టేసి తీసేసి బ్లాక్ లిస్ట్ లో పెడతారు. వాళ్ళగా సార్ మీరు రిప్లై ఇచ్చేది మీరు? వాళ్ళ కోసమా మీరు మాట్లాడేది? వాళ్ళ కోసమా మీరు వరి అవ్వాలి? నాకు అర్థం కావట్లేదు అసలు. ఇడియట్స్ సార్ వాళ్ళు, ఇడియట్స్ అసలు. వాళ్ళకి జీరో నాలెడ్జ్ అసలు. ఏమంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా స్టార్ట్ అయ్యాడు మీ మీద స్టార్ట్ చేయడం. ఆయనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా వచ్చట్లేదు వీకేఆర్ గడ్. వీకేఆర్ ఎప్పటి నుంచో మాట్లాడతాడు కదా మీద. అవునా, ఈ మధ్య మళ్ళీ లైవ్ కంటిన్యూస్ గా పెడతా ఉన్నారు కదా. నేను ఎప్పటి నుంచో మాట్లాడతాడు. అవునా, ఓకే, నేను ఎక్కువ ఫాలో అవ్వలేదు. అయితే నేను ఈ మధ్య నేను చెప్పాను అనమాట, అంటే ఇట్లా ఫోన్ లైవ్ లోకి వెళ్తే నేను తీసుకోను అని చెప్పేసి అన్నాడు. సరే ఎందుకు తీసుకో అంటే నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు. సరే పర్సనల్ గా మాట్లాడదాము అని చెప్పేసి ఫోన్ చేస్తా అంటే ఫోన్ లిఫ్ట్ చేయడు, మెసేజ్ పెడితే మెసేజ్ వీళ్ళతో అర్థమైపోయిందండి నాకు. సో మీలాగా డేర్ అండ్ డాష్ గా ఇప్పుడు సీనియారిటీ ఇచ్చారు, ఇంటికి ఇచ్చేసి రండి క్వశ్చన్ అడగండి అని చెప్పేసి పెడతా ఉన్నారు, కే సెక్షన్ పెడతా ఉన్నారు. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు క్రిస్టియన్ కాదు, నేను మీకు సపోర్ట్ అంటే క్రిస్టియన్ కి నేను సపోర్ట్ చేయను, బట్ ఆ విధంగా ఉండాలి, అంటే ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అది రైట్ రాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉండాలి. చేయలేడు, అది ఆగిపోతుంది. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందుకని అలా చేస్తాడు రమేష్ ని. అవును, రమేష్ తప్పు మాట మాట్లాడాడు ఇప్పుడు. అదేంటంటే ఈ మధ్య కొత్త బెగ్గర్ వచ్చాడు అన్నది. ఆయన కొత్త బెగ్గర్ కాదు, మొదటి బెగ్గర్ ఆయనే. మొదటి బెగ్గర్ ఈ వ్యక్తి. ఎలా బెగ్గింగ్ చేయాలి, అక్కడ చర్చిని పగలు కొట్టారు, ఇక్కడ చర్చిని పగలు కొట్టారు, మొదటి బెగ్గింగ్ స్టార్ట్ చేసిన, ఫండ్ రైజింగ్ చేసినటువంటి అనాథులను లేకపోతే ఆరోగ్యం బాగలేదనో హాస్పిటల్లో ఉన్నారనో ఫండ్ రైజింగ్ మొదలు పెట్టిన ఫస్ట్ బెగ్గర్ వీకేఆర్. వీరిని చూసి సెకండ్ ఎవరు స్టార్ట్ చేశారంటే హనీ జాన్సన్ స్టార్ట్ చేశాడు. వీరిని చూసి ఎవరు చేశారంటే అజయ్ బాబు చేశాడు.
ఆ తర్వాత ఈడు అభినయ్ గాని, ఆ తర్వాత ఇప్పుడు ఈ బెగ్గర్ మ్యాక్ గాని వీళ్ళంతా వచ్చి ఈ తర్వాత వచ్చారు. వీళ్ళంతా ఫస్ట్ బెగ్గింగ్ స్టార్ట్ చేసిన వీడు ఫండ్ రైజింగ్. నీకు విషయం తెలియక కొత్త బెగ్గర్ అంటున్నావు. కొత్త బెగ్గర్ కాదు, బెగ్గింగ్ లో పితామహుడు వీడు. ఓ అందరికి ఏమంటారు, అది ఆది సముద్రుడా ఏదో అంటారు కదా. అవును, మీకు తెలియదు అంటే సోషల్ మీడియా ఎలా రన్ అయింది మీకు అర్థం కాలేదు కానీ ఫస్ట్ అనాథలకి నేను డబ్బు ఇస్తున్నానని, ఆరోగ్య లేనాలకి పంచుతున్నానని, చర్చిల మీద దాడులు జరిగాయని, సేవకులకు హెల్ప్ చేస్తున్నానని ఫండ్ రైజింగ్ చేసిన అష్టదరిద్రుడు ఎవర్రా అంటే వీకేఆర్. వీడిని చూసి హనీ జాన్సన్ వచ్చాడు. ఆ హనీ జాన్సన్ వచ్చి ఇప్పుడు వీడేంటంటే ఈ వీకేఆర్ ఏంటంటే మాట్లాడితే ముద్దగా వస్తుంది మాట, వినడానికి ఇబ్బందిగా ఉంటది, ముద్దగా వస్తుంది కదా. అయితే హనీ జాన్సన్ ఫ్లో చాలా స్పీడ్ ఉంటది. సో ఇప్పుడు ఈ వీడు బెగ్గింగ్ స్టార్ట్ చేస్తే హనీ జాన్సన్ పైకి వెళ్ళిపోయాడు. దీంట్లో పైకి వెళ్ళిపోతే ఏం చేశాడంటే వీడు హనీ జాన్సన్ ఒక అక్రమ సంబంధం కట్టి వదిలిపెట్టాడు. ఇప్పుడు హనీ జాన్సన్ మీద ఆడియో కాదు కానీ ఈ ఆరోపణలు వచ్చాయి కదా, ఎవరు అనుకున్నారు చేసింది అదంతా? వీడు చేశాడు. ఎందుకు చేశాడు? వీడు బెగ్గింగ్ స్టార్ట్ చేస్తే ఈ వ్యక్తి పైకి వెళ్ళాడు. ఎందుకంటే వీడు సరిగ్గా మాట్లాడలేడు, ముద్దుగా వస్తే వినడానికి బుద్ధి పుట్టదు. కానీ హనీ జాన్సన్ చాలా స్పీడ్ వెళ్తాడు కదా, అలా ఈ వ్యక్తి పైకి వెళ్ళేటప్పటికి ఈ వ్యక్తిని డౌన్ చేయడానికి వ్యభిచారాన్ని వీళ్ళిద్దరు తెలుసు కదా, ఇద్దరికి విషయాలు తెలుసు. ఇప్పుడు కలియుగంలో త్రేతాయుగ మానవుడు, త్రేతాయుగంలో కలియుగ మానవుడు ఏదో సినిమా తీశారు కదా, వీళ్ళిద్దరు కలిసి తీశారు. అంత జిగిరి దోస్తులు వీళ్ళిద్దరు. అయితే వీరిని డౌన్ చేయడానికి వ్యభిచారాన్ని అంటగట్టి వదిలిపెట్టాడు ఆ వ్యక్తి మీద. ఇప్పుడు హనీ జాన్సన్ కనబడకుండా పోవడానికి కారణమే ఈ ముద్దపప్పు, ఈ వీకేఆర్ గాడు. అలా ఏంటంటే వీకేఆర్ డౌన్, హనీ జాన్సన్ డౌన్ అయ్యాడు. ఆ తర్వాత అజయ్ బాబు అందుకున్నాడు ఈ పాటని. వీడు ఇంకా స్పీడ్ వీళ్ళిద్దరు కంటే. యాక్చువల్లీ హనీ జాన్సన్ గురించి ఒక విషయం చెప్పాలన్నా, హనీ జాన్సన్ గురించి ఒక విషయం చెప్పాలి. నిజంగా అంటే ఫస్ట్ నా మీద వీడియో చేసినప్పుడు తెగ మాట్లాడేసాడు. నేను ఇప్పటికీ ఫోన్ చేసి ఫోన్ లేపాడు. బాబు రా బాబు, డిబేట్ చేస్తా అన్నావు కదా, దా మాట్లాడు బాబు, దా మాట్లాడు చెప్పా అని చెప్పిందంటే వాళ్ళు వస్తారంట. తర్వాత బిజీగా ఉన్నాడు. ఇంకా కన్నింగ్ హనీ జాన్సన్. ఆ వ్యక్తి గురించి నాకు తక్కువ తెలుసు, సోషల్ మీడియాలో మిగతా విషయాలు తెలియదు. అయితే ఈ అజయ్ బాబు ఎప్పుడైతే మన రాష్ట్రాన్ని దాటిపోయాడు, వీళ్ళిద్దరు రాష్ట్రాన్ని కట్టుబడి అడుక్కున్నారు. వీడు ఏకంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా అంటే వీడు రాష్ట్రాన్ని దాటి అడుక్కుతున్నాడు. వీడు దెబ్బతో వీడిని కూడా బయట తీసుకొచ్చాడు. ఆ ల్యాండ్ అని ఇవన్నీ బయట తీసుకొచ్చాడు. వీకేఆర్ బయట పెట్టాడు ఆ వ్యక్తిని కూడా. ఎందుకంటే వీడు స్టార్ట్ చేసిన బెగ్గింగ్ వీళ్ళు పైకి వెళ్ళిపోయారు. అలా వీకేఆర్ ని నేను బయట పట్టుకొచ్చాను, వీడు బెగ్గింగ్ అని. అలా వీకేఆర్ అడుక్కు తినే దాంట్లో మొదటి వాడు ఆద్యుడు. కానీ నువ్వేమంటున్నావు తెలియక కొత్త బెగ్గర్ అంటున్నావు. నో ఇది పెద్ద మొత్తం ఇది. ఓకే, ఇట్స్ మై మిస్టేక్ అయితే, నాకు తెలియదు. ఓకే సో ఓకే, ఫైనల్ వర్డ్. మీకు లంచ్ టైం అవుతుంది అంటున్నారు కాబట్టి టేక్ కేర్ అన్న, జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే తెలుసు అయినో ఇప్పుడు నేను చాలా సార్లు వెళ్ళాను, అరే బాబు పర్సనల్ విషయాలు మీకు ఎందుకు రా బాబు అని చెప్పేసి నేను వాళ్ళని అడిగాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి చెప్పాను కూడా. నేను ఏదన్నా ఉంటే ఓకే ఆయన చూసుకుంటాడు, మీకు ఎందుకు, మీరు గమ్మున ఉన్నాను రా బాబు, ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి అంటే కన్నా వాడికి అసలు ఇందాక ఎవరు అబ్బాయి ఇందాక మీద మాట్లాడారు, ఈనోష్ ఎవరు మాట్లాడారు, అబ్బాయి కరెక్ట్ చెప్పాడు. అంటే మీరు జీసస్ ని ఎన్ననానండి, ఏమన్నా చేయండి, కానీ అయ్యి బాబోయ్ మా పాస్టర్ని కానీ మా వాళ్ళని కానీ అన్నారనుకోండి, ఇంకా మీ మీద దాడులు జరిగిపోతాయి మీ మీద ఇంకా. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, హెల్ప్ చేసుకోండి. బాయ్. ఓకే, థ్యాంక్ యూ.